ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. వందలాది విమానాలు రద్దవడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది కేంద్రం. ఈ సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు రద్దయ్యాయి. చివరి నిమిషంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో కేంద్రం సీరియస్ అయింది. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. వందలాది విమానాలు రద్దయిపోవడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో దీన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్రం. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. అలాగే సంక్షోభానికి కారకులైన వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు రద్దయిపోయాయి. చివరి నిమిషంలో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో కేంద్రం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఇండిగో సంక్షోభానికి సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. వందలాది విమానాలు రద్దయిపోవడం, అలాగే ప్రయాణికులు ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హై లెవెల్ కమిటీ ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. అలాగే సంక్షోభానికి ఎవరైతే కారకులయ్యారో వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డీజీసీఏ ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణం నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ప్రయాణ భద్రతకు సంబంధించి ఎలాంటి రాజీ కూడా సాధ్యం కాదు అంటూ కూడా కేంద్రం చెప్పడం జరిగింది. రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి పూర్తి రిఫండ్ చెల్లించాలి ప్రయాణికులందరికీ కూడా. అలాగే వారికి అవసరమైనటువంటి వసతి సౌకర్యాలు కూడా కల్పించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. వందలాది విమానాలు రద్దవడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా స్పందించింది కేంద్రం. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ నళిని, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇండిగో విమానాల రద్దు పైన పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా నోటీసులు జారీ చేసింది. అంటే ఎవరైతే ఈ ఇష్యూస్ కు మొత్తం కూడా కారణమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తామంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. సో దీని వెనక ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, దీన్ని ఖచ్చితంగా ఏ విధంగానైతే విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా అంటే 3 రోజులుగా విమానాలన్నీ కూడా రద్దవుతుంటే ప్రయాణికులకు మాత్రం సమాచారం చేరట్లేదు. వాళ్ళందరూ నేరుగా ఎయిర్పోర్ట్లకు చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లకు లోపలికి వెళ్ళిన తర్వాత తమ ఫ్లైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు నిరాశతో వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. సో దీని వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికే డీజీసీఏ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. వాస్తవానికి ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటారో వాళ్లకు 3 గంటలు లేదంటే 4 గంటల ముందుగానే వాళ్ళ వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ అయితే సమాచారం అందించాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. సో ఈ విషయాన్ని డీజీసీఏ సీరియస్ గా తీసుకుంది. వాస్తవానికి ఇండిగోకు సంబంధించినటువంటి అథారిటీ మొత్తం కూడా ప్రత్యేకంగా తమ వద్ద ఈ ఫ్లైట్ పైలట్లకు సంబంధించినటువంటి సమస్య పెద్ద ఎత్తున ఉంది. సో ఎప్పుడైతే ప్రభుత్వం ప్రత్యేకంగా ఎఫ్డిడిఎల్ నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఎక్కువ రోజులు విశ్రాంతి ఇవ్వడం అనేది సమస్యగా మారిపోయింది. దానివల్లనే
విమానాలను రద్దు చేయాల్సి వస్తుందనే విషయాన్ని నిన్న అంగీకరిస్తూ డీజీసీఏకి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా కేంద్ర విమానయాన శాఖతో పాటు డీజీసీఏ కూడా ప్రత్యేకంగా ఈ ఎవరైతే పైలట్లకు సంబంధించినటువంటి విశ్రాంతికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవు. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని వెనక్కి తీసుకుంటామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఇంకా ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో ఈ విషయాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకున్నటువంటి డీజీసీఏ ఈ అంశం పైన విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎందుకు ప్రయాణికులకు సరైనటువంటి సమయంలో సమాచారం అందించలేకపోయారు, కావాలనే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ఒక సమస్యగా ఉత్పన్నం చేశారా ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే విచారణ జరుగుతుంది. అంతేకాదు దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఖచ్చితంగా ఇండిగోకు సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ ఉంటుంది, జర్నీ జరుగుతాయని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా జరుగుతాయా లేదంటే మళ్ళీ రేపు కూడా ఇదే సమస్య ఉత్పన్నం అవుతుందనే దానిపైన ఒకవైపు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈరోజు దాదాపు 400 నుంచి 500 విమానాలు రద్దయ్యాయి. ఈ విషయంలో కూడా ప్రయాణికులు దేశవ్యాప్తంగా దాదాపు 2300 విమానాలను రన్ చేస్తుంది ఇండిగో. సో మేజర్ పార్ట్ అంటే భారత్లో ఉన్నటువంటి డొమెస్టిక్లో మేజర్ పార్ట్ ఇండిగోదే ఉంది. సో ఇండిగో ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి, సో దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం డీజీసీఏ విస్తృతంగా ఏ విధంగానైతే విచారణకు ఆదేశించింది. నళిని, అయితే రాజు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వారందరికీ కూడా వసతి సౌకర్యాలు కల్పించాలి, అకామిడేషన్ అండ్ రిఫండ్ కూడా వెంటనే చెల్లించాలి అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టిందా ఇండిగో? ఎస్, వాస్తవానికి గత 3 రోజులుగా విమానాలు రద్దు అవుతూనే ఉన్నాయి. సో విమానాలు రద్దయినప్పుడు ఖచ్చితంగా అప్పటికప్పుడు ఆ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ క్యాన్సలేషన్ ఫీజు ఎంత మేరకు రిటర్న్ ఇస్తున్నారు, దాంతోపాటు మళ్ళీ ప్రయాణించాలనుకునేటువంటి ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది ఇండిగో సంస్థ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటివి ఏమీ లేకుండా గత 3 రోజులుగా కూడా ఢిల్లీతో పాటు బెంగళూరు, హైదరాబాద్, దాంతోపాటు ఏ విధంగానైతే కలకత్తా, మరికొన్ని ప్రదేశాలకు కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈరోజు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎంతో మంది ప్రయాణికులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, 3 రోజుల నుంచి మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. మొదటి 12 గంటలు మాత్రమే మాకు ఏ విధంగానైతే అటు హోటల్ కావచ్చు లేదంటే ఇతర ఫెసిలిటీస్ కల్పించారు. ఆ తర్వాత మేమంతా వచ్చి ఎయిర్పోర్ట్లోనే ఎదురు చూస్తున్నాము. సో ఇది తమకు ఇబ్బందికరంగా ఉంది. ఒకే డ్రెస్తో ఫుడ్ కూడా లేకుండా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సో ఈ పరిస్థితులను పరిష్కరించడానికి ఇండిగో కొంత ముందుకు రానటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా డీజీసీ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్లకు సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి డీజీసీఏతో పాటు ఏ విధంగానైతే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, దాంతోపాటు ఇండిగో అథారిటీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే తమ గమ్యస్థానాలకు వెళ్లకుండా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్లకు సరైనటువంటి సహకారం అందించడంతో పాటు వాళ్లకు ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి అధికారికంగా ఇండిగో సంస్థ నుంచి ముందుకు వచ్చి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, ఎవరైనా చెప్పడం జరిగిందా అసలు కారణాలు ఏంటి అనే విషయం? ఎస్, ఇప్పటి వరకు నిన్న సాయంత్రం జరిగినటువంటి డీజీసీఏ సమావేశంలో ఇండిగో ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ను ఏ విధంగానైతే డీజీసీఏకి అందజేసింది. అంటే లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ సంబంధించినటువంటి లిమిటేషన్ ఏదైతే ఉందో ఈ విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇండిగో పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతుంది. ఎందుకంటే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలను పరిశీలిస్తే ఖచ్చితంగా పైలట్కు 48 గంటల పాటు ప్రతి వారంలో రెస్ట్ ఉండాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఆ విషయాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ డీజీసీ ఆర్డర్స్ జారీ చేసింది. దానికి అనుగుణంగా ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సులభతరంగా ఉండేలా, ప్రయాణికులు ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే
అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామంటూ డీజీసీఏ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ఇక పైన విమానయాన సంస్థలు సైతం అంటే రానున్నటువంటి అంటే రేపు ఉదయం నుంచి రెగ్యులర్ గా సర్వీసులు నడిపిస్తామని చెప్పి ఇండిగో స్పష్టం చేసినప్పటికీ కూడా వాస్తవానికి ఈ FDTL సంబంధించినటువంటి నిర్ణయాలను అమలు చేయడంలో ఇండిగో విఫలమైంది. అంటే తమ వద్ద ఉన్నటువంటి పైలట్ల కొరత కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, క్రూ సిబ్బందికి సంబంధించి అంటే ఎవరైతే ఒకసారి డ్యూటీలో జాయిన్ అవుతారో వాళ్ళను దాదాపు 8 నుంచి 12 గంటల పాటు వాళ్ళను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాటన్నిటిని నిలిపివేస్తూ డీజీసీఏ నిర్ణయాలు తీసుకుంది. సో ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో మళ్ళీ వాటిని కూడా వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో రేపు అంటే మధ్యరాత్రి నుంచి ఖచ్చితంగా మేము సరైనటువంటి సర్వీసులను అందజేస్తామని చెప్పి డీజీసీఏకు ఇండిగో సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ రాజు.